నటుడు అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు సమ్మన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలి అని ఆదేశాలు ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ తో పాటుగా 19 మంది నిందితులకు సమ్మన్లు జారీ చేసింది కోర్టు. ఇక 23 మంది నిందితులపై ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలైపోయింది. 2024 సంవత్సరం డిసెంబర్ 4న పుష్ప మూవీ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో A1 నుంచి A10 వరకు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం వ్యక్తులే నిందితులుగా ఉన్నారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, సోమవారం వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అల్లు అర్జున్ తరపు నుంచి ఏమన్నా క్లారిటీ వస్తోందా? ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళబోతున్నారా విచారణకి? ఇంకొక రోజు ఏమన్నా అడుగుతున్నారా? ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా? అల్లు అర్జున్ వ్యక్తిగతంగా అటెండ్ అవుతారా లేదంటే అడ్వకేట్ తో పిటిషన్ ఇప్పిస్తారనేటువంటిది సోమవారం రోజు తెలిసే అవకాశం ఉంది. కోర్టు సమన్లు అయితే ఈరోజు జారీ చేసినటువంటి నేపథ్యంలో సోమవారం రోజు అతడు ఫిజికల్ గా అటెండ్ కమ్మని ఇప్పుడైతే కోర్టు చెప్పింది. అల్లు అర్జున్ తో పాటు ఈ కేసులో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి 23 మందిలో 19 మందికి నాంపల్లి కోర్టు ఈ తరహాలో సమన్లు జారీ చేసింది. కేసుకి సంబంధించి త్వరలోనే ట్రయల్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం నిందితులందరినీ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు నిందితులందరికీ కూడా ఇండివిజువల్ గా నోటీసులు పంపింది. దాంట్లో అల్లు అర్జున్ కూడా ఈ కేసులో A11 గా ఉన్నారు. 2024 డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఆ ఇన్సిడెంట్ లో మనకు తెలిసిందే, అప్పుడు రేవతి అయినటువంటి మహిళ మృతి చెందడంతో పాటు శ్రీతేజ్ ప్రజెంట్ అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజెంట్ అతడు ఇంకా కోలుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ కేసుకి సంబంధించి గతంలోనే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఛార్జ్ షీట్ ని కాగ్నిజెన్స్ లో తీసుకున్న తర్వాత ఇప్పుడు నాంపల్లి కోర్టు ఈ తరహాలో సమన్లు జారీ చేసింది. ప్రెజెంట్ అయిన తర్వాత త్వరలోనే దీనికి సంబంధించిన ట్రయల్ కూడా నాంపల్లి కోర్టు స్టార్ట్ చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.